రిలయన్స్ సంస్థ ఊరిస్తూ వస్తున్న రిలయన్స్ జియో స్మార్ట్ ఫోన్ రానే వచ్చేసింది. చాలా మంది విశ్లేషకులు 500 రూపాయల నుండి 1500 రూపాయల మధ్యలో రిలయన్స్ జియో స్మార్ట్ ఫోన్ ధర ఉండొచ్చని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జియో స్మార్ట్ ఫోన్ ని ఉచితంగా అందిస్తామని ప్రకటించారు ముఖేష్ అంబానీ. ఈ ప్రకటనతో చాలా మంది రిలయన్స్ జియోని, అంబానీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటి వరకు అన్ని టెలికాం కంపెనీలు వినియోగదారులను దోచేశాయంటూ తిట్టిపోస్తున్నారు. అసలు రిలయన్స్ జియో వల్ల మనకు కలిగే లాభ నష్టాలేంటి? ఎందుకు ఫ్రీగా అన్నింటినీ రిలయన్స్ జియో ఇచ్చేస్తోంది? టెలికాం కంపెనీలన్నీ నిజంగానే వినియోగదారులని దోచేశాయా? ఎందుకు రిలయన్స్ జియో ప్రకటిస్తున్న ఉచిత ఆఫర్లు భారతీయులకు లాభం, భారతదేశానికి నష్టం? రిలయన్స్ జియో ప్రకటించిన ఇండియా కా స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నిజంగానే మేడ్ ఇన్ ఇండియానా అనే విషయాలను విశ్లేషిస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో 4G విప్లవాన్ని తీసుకొచ్చింది రిలయన్స్ జియో. జియోకి ముందు, జియోకి తరువాత అనే విధంగా భారతదేశ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది రిలయన్స్ జియో. సామాన్యుడికి కూడా అంతర్జాలాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత రిలయన్స్ జియోదే. ఫోన్ లో మాట్లాడుకోవడానికి రీఛార్జులు చేసుకోవడం మానేశారు. ఇంటర్నెట్ కోసమే ఈ మధ్య కాలంలో రీఛార్జులు చేసుకోవడం బాగా పెరిగిపోయిందంటున్నారు విశ్లేషకులు. ఇదంతా జియో పుణ్యమే. ఇవన్నీ ఒక వినియోగదారుడిగా మనకు కలిగే లాభాలు. అసలు రిలయన్స్ జియో ఎందుకు ఫ్రీగా అన్ని ఇచ్చేస్తోంది? ఇప్పుడు చాలా కంపెనీలు మార్కెటింగ్ లో భాగంగా ప్రచారాలకు ఖర్చు పెట్టకుండా దానికి బదులుగా అదే ఖర్చుని క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఫ్రీ ఆఫర్ల పేరుతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. భారతీయుల మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాయి కాబట్టే కంపెనీలన్నీ ఇలాంటి ఫ్రీ ఆఫర్లకు తెరలేపుతున్నాయని చాలా మంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఎందుకంటే చాలా మంది భారతీయుల్లో ఫ్రీ అనే పదానికి ఎక్కడ లేని క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుందామనే ఆలోచనతో రిలయన్స్ జియో కూడా ఈ ఉచిత ఆఫర్ల యుద్ధానికి తెరలేపిందని చెబుతున్నారు. ఇది ఒక కారణం మాత్రమే. ఇంకొక కారణం ఏంటంటే రిలయన్స్ వ్యాపారాలను గనుక గమనిస్తే, అది అనుసరించే వ్యూహాలను విశ్లేషిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఏకచక్రాధిపత్యం రిలయన్స్ లక్ష్యం. అంటే మోనోపోలీగా ఎదగడం. రిలయన్స్ కు పోటీ అంటే ఇష్టం ఉండదు. అసలు తాను అడుగుపెట్టిన రంగంలో తాను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తుంది. రిలయన్స్ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా రిలయన్స్ అడుగులకు మడుగులు ఒత్తుతుండటంతో రిలయన్స్ పని మరింత సులువైపోతోంది. రిలయన్స్ కు ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. మరి రిలయన్స్ సంస్థ వాటిని ఎందుకు సబ్సిడీ రేట్లకు అమ్మటం లేదు? వాటిని కూడా ఫ్రీగా ఇవ్వవచ్చు కదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కానీ అలాంటి వాటిని రిలయన్స్ సంస్థ ఫ్రీగా ఇవ్వదు. ఎందుకంటే ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు కలిగిన అతిపెద్ద ప్రైవేట్ సంస్థ రిలయన్స్ ఒక్కటే. మిగతావన్నీ ప్రభుత్వ సంస్థలు. ప్రభుత్వ సంస్థలు ఎలాగూ అంత త్వరగా మూతబడవు. కాబట్టి అన్ని ఫ్రీగా ఇచ్చి నష్టపోవటం కంటే తిలా ప్రాఫిట్ తలా కొంచెం పంచుకోవచ్చనే ఉద్దేశంతో వ్యవహరిస్తోంది రిలయన్స్ సంస్థ అని చాలా మంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. నిజంగానే అంబానీ అంత దానకర్ణుడే అయితే ప్రపంచంలో అంత పెద్ద ధనవంతుడిగా ఎదుగుతాడా అనేది మరికొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. భారతదేశంలో చాలా మటుకు పెట్రోలియం బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీకి కావలసిన ముడి సరుకుని సరఫరా చేసేది రిలయన్స్ సంస్థే. ఆ విషయంలో అక్కడ ఎవరు రిలయన్స్ కు పోటీ లేరు. ముఖేష్ అంబానీ కోట్లకు పడగలెత్తి ప్రపంచ ధనవంతుల్లో ఒకరిగా నిలబడటానికి కారణం ఆయిల్, గ్యాస్ నిక్షేపాలే. ఇంతకు ముందు కంపెనీలన్నీ నిజంగానే వినియోగదారులను దోచేశాయా అంటే కొంతవరకు అవును, కొంతవరకు కాదు. జియో రాకముందు టెలికాం రంగంలో అన్ని కంపెనీలు కాల్ రేట్లు, డేటా రేట్ల విషయంలో అంతర్గత ఒడంబడికను నిర్దేశించుకున్నాయట. అన్ని కంపెనీలు సిండికేట్ గా మారి మినిమం రేట్ ని ఫిక్స్ చేసుకుని ఖాతాదారులకు సేవలు అందిస్తూ తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునేవి. దీంతో లాభాలు కూడా కొద్దిగా వెనకేసుకున్నారు. మరి ఈ సంస్థలు చేసింది కరెక్టా కాదా అంటే ఖచ్చితంగా తప్పు అని చెప్పలేం. ఎందుకంటే ప్రతి వ్యాపారస్తుడు లాభం కోసమే వ్యాపారం చేస్తాడు. ఆ సంస్థలన్నీ అప్పుడు అంతగా దోచేసి ఉంటే ఇప్పుడు ఇంతగా అప్పుల ఊబిలోకి కురుకొని పోయేటివి కావు. ఉదాహరణకు జియో దెబ్బకు ముఖేష్ అంబానీ తమ్ముడైన అనిల్ అంబానీ ఆధ్వర్యంలో నడిచే రిలయన్స్ కమ్యూనికేషన్స్
వల్ల వస్తున్న నష్టాలను తట్టుకోలేక ఆ సంస్థను కాపాడుకోవడానికి తన ఆస్తులను అమ్ముకుంటున్నాడు. ఇక రిలయన్స్ జియో వల్ల భారతీయులకు లాభం, భారతదేశానికి నష్టం. ఎందుకంటే భారతీయులందరూ జియో ఉచిత ఆఫర్లతో పండగ చేసుకుంటూ ఉండవచ్చు. నెలకు ఒక 2-3 వేలు ఆదా చేసుకుని ఉండొచ్చు. కానీ జియో ఆఫర్ల వల్ల నష్టాల ఊబి నుండి గట్టెక్కడానికి పోటీని ఎదుర్కోలేక కొన్ని కంపెనీలు వేరే కంపెనీలలో విలీనమైపోయాయి. జియో ఆఫర్ల వల్ల కలిగే నష్టం ఏంటంటే మిగతా కంపెనీలన్నీ అప్పుల ఊబిలో చిక్కుకొని ఆయా కంపెనీల నిరర్ధక ఆస్తులు పెరిగిపోతాయి. కొత్త ఉద్యోగాలను సృష్టించలేవు, ఉన్న ఉద్యోగులను తీసేస్తారు. ఆయా కంపెనీల భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడే ప్రమాదం ఉంది. ఇవన్నీ చూసిన తరువాత కొత్త కంపెనీలేవి భారతదేశ టెలికాం రంగంలోకి అడుగు పెట్టడానికి ధైర్యం చేయవు, సాహసించవు. దీనివల్ల పోటీ ఉండదు. రేపొద్దున స్పెక్ట్రమ్ ఆక్షన్ వేస్తే ఆక్షన్ లో పాల్గొనడానికి కంపెనీల దగ్గర డబ్బులుండవు. డబ్బులు లేకపోవడంతో ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనడానికి ఎవరు ముందుకు రారు. ఒకవేళ రిలయన్స్ జియో ఊహించినట్టుగా భారతదేశం మొత్తంలో జియో మాత్రమే ఉంటే అప్పుడు జియో ఏ ధర ఇస్తే ప్రభుత్వం ఆ ధరకు అమ్ముకోవాలి. తప్పదు. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, అసలు ఆయా కంపెనీలే లేకుండా కూడా పోవచ్చు. దీనివల్ల ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. రానున్న రోజుల్లో 1,00,000 ఉద్యోగాలను సృష్టిస్తానని రిలయన్స్ సంస్థ ప్రకటించి ఉండొచ్చు. కానీ మిగతా కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోతున్న ఉద్యోగులకు, తమ ఉనికిని కోల్పోతున్న కంపెనీలకు బాధ్యత ఎవరు వహిస్తారు? ఇక రిలయన్స్ జియో ప్రకటించిన జియో కొత్త ఫోన్ ద్వారా ఫ్రీ వాయిస్ కాల్స్ తో పాటు డిటిహెచ్ సర్వీసులు, డేటా సర్వీసులతో పాటు ఉచితంగా ఫోన్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇలా ఇస్తుండటంతో అటు టెలికాం కంపెనీలు, డిటిహెచ్ ఆపరేటర్లు, ఇంకోవైపు మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు తీవ్ర అయోమయంలో పడ్డాయి. ఆయా కంపెనీల షేర్ల విలువ కూడా పతనమైంది. వ్యాపారంలో పోటీ పడడం వేరు, అసలు పోటీనే లేకుండా వ్యాపార మూలాలను దెబ్బతీస్తూ ప్రత్యర్థి కంపెనీలను చావు దెబ్బ కొట్టడం వేరు. ఇప్పుడు రిలయన్స్ జియో అదే చేస్తోంది. ఇక రిలయన్స్ జియో ప్రకటించిన ఫ్రీ ఫోన్ మేడ్ ఇన్ ఇండియా అని ప్రకటించారు. ఆ ఫోన్ల తయారీ కాంట్రాక్ట్ ని భారతీయ సంస్థ అయిన ఇంటెక్స్ కు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంటెక్స్ భారతీయ సంస్థ అయినప్పటికీ ఒక ఫోన్ తయారు చేయడానికి దానికి కావలసిన వస్తువులన్నిటినీ చైనా నుండే దిగుమతి చేసుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని మొబైల్ ఫోన్ కంపెనీలు చేస్తున్నది అదే. భారతదేశంలో అసెంబ్లీ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో చాలా కంపెనీలకు మొబైల్ ఫోన్ అసెంబ్లీ యూనిట్లు ఉన్నాయి, కానీ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు. కాబట్టి మేడ్ ఇన్ ఇండియా అని మనకు బయట కనపడినా లోపల సరుకంతా మేడ్ ఇన్ చైనానే అని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. కాబట్టి మేడ్ ఇన్ చైనా సరుకుతో అసెంబుల్డ్ ఇన్ ఇండియా అనుకోవాలేమో. ఇంకొంతమంది చెబుతున్నది ఏంటంటే ఇప్పటికే చైనా మీద ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇదొక రిలయన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటున్నారు. మేడ్ ఇన్ ఇండియా అనే జాతీయవాదాన్ని భుజాన వేసుకుంటే ప్రజల్లోకి మరింత త్వరగా చొచ్చుకుపోవచ్చనే ఉద్దేశంతో ఈ వ్యూహం వేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. మొత్తానికి రిలయన్స్ జియో పేరుతో చూపిస్తున్న అరచేతిలో భూతల స్వర్గం మనకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుందా? భారతదేశంలో ఉన్న ఎన్నో కంపెనీల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుందా? భవిష్యత్తులో మనకు రిలయన్స్ జియో తప్ప వేరే ఆప్షన్ కానీ ఆల్టర్నేటివ్ కానీ ఉండబోదా? అదే కనుక జరిగితే రిలయన్స్ జియో ఇంత తక్కువ ధరల్లో ఇన్ని ఆఫర్లు అప్పుడు కూడా ఇస్తుందా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.